బైబిల్ ప్రవచనాల్లో శతాబ్దాలుగా ఎంతోమంది క్రైస్తవులను అత్యంతగా భయపెడుతున్న ఆలోచింపచేస్తున్న విషయం ఒకటుంది. అదే మృగము యొక్క ముద్ర, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. అది ఎలా ఉంటుంది? అది ఎప్పుడు వస్తుంది? లోకంలో దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ రోజుల్లో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే, బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ డిజిటల్గా మారుతుంటే, టెక్నాలజీ పెరుగుతుంటే చాలామందిలో భయం మొదలైంది. కొంతమంది ఏమంటున్నారంటే అదేదో ఒక చిప్పట, లేదు అదొక బార్కోడ్ అట, అదొక మెడికల్ ట్రీట్మెంట్ అట, మనకు తెలియకుండానే డిజిటల్ కరెన్సీ ద్వారా ఆ ముద్ర మనకు వేసేస్తారట అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దేవుణ్ణి నిజంగా ప్రేమించే క్రైస్తవులు ఆ మాటలు విని భయపడుతున్నారు. అయ్యో, నేను వాడిన బ్యాంక్ కార్డు వల్ల, నేను వాడిన ఫోన్ వల్ల, లేదా నేను చేయించుకున్న వైద్యం వల్ల నాకు తెలియకుండానే నేను ఆ ముద్ర తీసుకున్నానేమో, నేను దేవునికి దూరం అయిపోయానేమో అని వణికిపోతున్నారు. కానీ నా మాట జాగ్రత్తగా వినండి. మృగము యొక్క ముద్ర అనేది పొరపాటున లేదా నీకు తెలియకుండా తీసుకునేది కాదు అని బైబిల్ స్పష్టంగా చెప్తోంది. బైబిల్ దీనిని ఎప్పుడూ ఒక మోసపూరితమైన మాయాజాలంగా, హిడెన్ ట్రిక్గా చెప్పలేదు. ఒక అమాయకుడికి తెలియకుండా వేసే ముద్ర అది కాదు. మృగము యొక్క ముద్ర అనేది కావాలని, ఇష్టపూర్వకంగా, బహిరంగంగా ఆ మృగానికి, వాడి సిస్టంకి దాసోహమనడానికి తీసుకునే ముద్ర. అది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు. దాని వెనక ఆరాధన దాగి ఉంది, దేవునిపై తిరుగుబాటు దాగి ఉంది. ఆ ముద్ర తీసుకునే ప్రతి ఒక్కరికి తాము ఎవరిని ఎన్నుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది. మృగము యొక్క ముద్ర గురించి బైబిల్లోని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం వివరిస్తోంది. అక్కడ అపోస్తలుడైన యోహాను 2 మృగాలను చూస్తాడు. మొదటి మృగం అధికారంలోకి వస్తుంది. రెండవ మృగం అబద్ధ ప్రవక్త. వాడు అద్భుతాలు చేసి లోకాన్ని మోసగించి ఆ మొదటి మృగానికి ప్రజలు నమస్కరించేలా చేస్తాడు. అప్పుడు ప్రకటన 13, 16, 17 చెబుతోంది. మరియు కొద్దివారు, గొప్పవారు, ధనవంతులు, దరిద్రులు, స్వతంత్రులు, దాసులు అను వారందరికిని కుడిచేతి మీదనైనను నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ మృగము పేరుగాని దాని పేరుగల సంఖ్యగాని ఆ ముద్రగాని గలవాడు తప్ప మరి ఎవడునూ కొనలేకుండగను అమ్మలేకుండగను అది చేయుచున్నది. ఈ వాక్యభాగం మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తోంది. మొదటిది, ఈ ముద్ర ఆ మృగానికి సంబంధించింది. అది వాడి పేరు, సంఖ్య, అధికారాన్ని సూచిస్తోంది. రెండవది, ఇది ఆరాధనకు సంబంధించింది. ఆ ముద్ర తీసుకున్నవాడు ఆ మృగాన్ని ఆరాధిస్తాడు. మూడవది, ఇది వ్యాపారానికి సంబంధించింది. ఆ ముద్ర లేకుండా ఎవరూ ఏమీ కొనలేరు, అమ్మలేరు. నాలుగవది, ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించింది. ఇది రహస్యంగా కొద్దిమందికి మాత్రమే జరిగే విషయం కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రజలు బైబిల్లోని సగభాగం మాత్రమే చదివి భయపడుతున్నారు. కొనలేరు, అమ్మలేరు అని వినగానే అది డిజిటల్ మనీ అని, కుడిచేతి మీద అని వినగానే అదొక మైక్రోచిప్ అని అపోహపడుతున్నారు. ఆధునిక టెక్నాలజీ అంతా ఆ 666కి ముడిపెడుతున్నారు. కానీ జాగ్రత్త, ఈ ముద్ర కేవలం కొనుగోలు చేయడానికి మాత్రమే కాదు. అది అంత్యక్రీస్తుకు సాష్టాంగపడి నమస్కరించడానికి గుర్తు. టెక్నాలజీ బహుశా ఆ ముద్రకు మార్గం సిద్ధం చేయొచ్చు. డిజిటల్ మనీ ద్వారా ప్రజలను కంట్రోల్ చేసే వ్యవస్థ రావచ్చు. కానీ ఒక రోడ్డు గమ్యస్థానానికి తీసుకువెళుతుంది. అంత మాత్రాన రోడ్డే గమ్యస్థానం కాదు. ఒక నీడ నిజమైన వస్తువును చూపుస్తుంది. అంత మాత్రాన నీడే వస్తువు కాదు. మృగము యొక్క ముద్ర రావాలంటే బైబిల్ కొన్ని షరతులు పెట్టింది. అవి ఇంకా నెరవేరలేదు. ప్రకటన గ్రంథం 13 ప్రకారం ఏది పడితే అది ముద్ర కాదు. ఆ ముద్ర చట్టబద్ధం కాకముందే జరగాల్సినవి కొన్నున్నాయి. ముందు అంత్యక్రీస్తు ప్రపంచ వేదిక మీదకు రావాలి. వాడిని చూసి లోకం ఆశ్చర్యపోవాలి. సాతానుకు మరియు ఆ మృగానికి బహిరంగంగా ఆరాధన జరగాలి. అబద్ధ ప్రవక్త గొప్ప సూచక క్రియలు చేయాలి. ఆ మృగానికి ఒక ప్రతిమను తయారు చేయాలి. ఆ ప్రతిమకు ప్రాణం వచ్చి అది మాట్లాడాలి. ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చెయ్యరో వారిని చంపించాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే అప్పుడు ఆ అబద్ధ ప్రవక్త ఈ మృగము యొక్క ముద్రను ప్రజలందరికీ వేస్తాడు. అంటే దానర్థమేంటి? అంత్యక్రీస్తు ఇంకా బహిరంగంగా పరిపాలన చేయడం లేదు. అబద్ధ ప్రవక్త ఇంకా ఆ సూచక క్రియలు చేయడం లేదు. మృగము యొక్క ప్రతిమ ఇంకా నిలబెట్టబడలేదు. ఆ మృగానికి నమస్కారం చేయమని లోకానికి ఇంకా ఆజ్ఞ రాలేదు. ఇవేవీ జరగకుండా మృగము యొక్క ముద్ర మానవాళి మీద ఎలా రుద్దబడుతుంది? రుద్దబడదు. క్రైస్తవులారా, ఈ మాటలు మీకు సమాధానం తీసుకురావాలి. నువ్వు ఒక బ్యాంక్ కార్డు వాడినంత మాత్రాన నీకు ముద్ర పడిపోలేదు. నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ వాడుతున్నంత మాత్రాన నీకు ముద్ర పడిపోలేదు. నువ్వు డిజిటల్గా డబ్బులు కట్టినంత మాత్రాన నీకు ముద్ర పడిపోలేదు. నువ్వు హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నంత మాత్రాన ఆ ముద్ర పడిపోలేదు. ఆ ముద్ర
అనేది నువ్వు సాధారణ జీవితం గడుపుతున్నప్పుడు పొరపాటున పడిపోయేది కాదు. అది రాబోయే భయంకరమైన ప్రవచనకాలంలో ప్రజల ముందు స్పష్టంగా ఉంచబడే ఒక ఎంపిక. ప్రకటన 14:9-10 చెబుతోంది, ఎవరైతే ఆ మృగానికి నమస్కరించి ఆ ముద్ర తీసుకుంటారో వారు దేవుని ఉగ్రతను అనుభవిస్తారు. ఆ ముద్ర అనేది సాతానుపై వారికున్న విధేయతకు బహిరంగ గుర్తు. నేనివన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? భయపెట్టడానికి కాదు, నీకొక స్పష్టత ఇవ్వడానికి. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందని తెలుసుకోవడం కన్నా ఈరోజు నీ జీవితాన్ని ఏది నడిపిస్తోంది అన్నదే చాలా ముఖ్యం. నువ్వు దేనిమీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? ఈ లోక వ్యవస్థలన్నీ కూలిపోయినప్పుడు, పీడన పెరిగినప్పుడు నీ హృదయంలో నిజంగా ఉన్నది మాత్రమే బయటకు వస్తుంది. చాలామంది మృగము యొక్క ముద్ర గురించి అదెప్పుడో భవిష్యత్తులో వచ్చే సంఘటనగా చూస్తారు. కానీ బైబిల్ నిన్ను ప్రస్తుతంలోకి తీసుకువస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాబోయే శ్రమలలో నువ్వు నిలబడాలంటే ఈరోజు నువ్వు ఎలాంటివాడిగా మారుతున్నావు అన్నదే నిన్ను ఆ రోజు కాపాడుతుంది. ఆ దినంలో తీసుకునే నిర్ణయం అకస్మాత్తుగా రాదు. అది ఈరోజు నువ్వు వేసుకుంటున్న పునాది మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితం కంఫర్ట్, డబ్బు, నీ సుఖం మీద ఆధారపడి ఉంటే ఆ శ్రమలు నిన్ను వణికించేస్తాయి. అప్పుడు ఆ ముద్రను అంగీకరించకుండా ఉండడం నీకు అసాధ్యంగా అనిపిస్తుంది. కాని నీ జీవితం సత్యమైన దేవుని వాక్యం మీద కట్టబడి ఉంటే ఏ పీడన వచ్చినా నిన్ను కదలనిచ్చదు. యేసయ్య అందుకే ఎప్పుడూ మనుషుల హృదయాల వైపే చూశాడు. అంత్యదినాల్లో రెండే వర్గాలు, ఒకటి దేవుని వైపు ఉన్నవారు, రెండవది దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు. మధ్యలో ఏమీ ఉండదు. ఆ రోజున నువ్వు ఏ వైపు ఉన్నావన్నది ఈ రోజు నువ్వు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే నిర్ణయిస్తాయి. పాపంతో రాజీ పడుతున్నావా? సత్యానికి లోబడుతున్నావా? దేవునికి ప్రాధాన్యమిస్తున్నావా? బైబిల్ దాపరికాలాడలేదు. భవిష్యత్తులో కష్టాలు వస్తాయని, ప్రాణాలు పోతాయని నిజాయితీగానే చెప్పింది. కానీ ఇంకొక నిజం కూడా చెప్పింది. అంత్యక్రీస్తు అధికారం శాశ్వతం కాదు. వాడి పతనం ముందే రాయబడిపోయింది. దేవుడు ఈ పరిణామాలను చూసి ఆశ్చర్యపోవడం లేదు. ప్రశ్న ఏంటంటే, నీ భక్తి ఎలా ఉంది? దేవునితో నీకున్న బంధం ఎలా ఉంది? ఎందుకంటే ఈరోజు నువ్వు చేసే నిర్ణయాలే రేపటి ఆ మహాశ్రమలలో నీ అసలు స్వరూపాన్ని బయటపెడతాయి. అందుకే నా ప్రియ స్నేహితులారా, సమస్తం అంతమైపోయినప్పుడు, లోకం, అధికారాలు, టెక్నాలజీ అన్నీ కూలిపోయినప్పుడు మిగిలేది ఒక్కటే. అది యేసుక్రీస్తుతో నీకున్న సంబంధం. ఆ బండమీద నీ జీవితాన్ని కట్టుకో. ఈరోజే దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకో. నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, భయపెడుతున్న ఈ లోకంలో నాకు వాక్యమనే సత్యాన్నిచ్చి నెమ్మదిస్తున్నందుకు వందనాలు. రాబోయే దినాల్లో ఎలాంటి శ్రమలు వచ్చినా, అబద్ధపు బోధలు వచ్చినా, నా ప్రాణం పోయినా సరే నీకోసం నిలబడే స్థిరమైన హృదయాన్ని నాకు దయచేయి. ఈ లోక ఆకర్షణలకు నేను దాసోహం కాకుండా ప్రతిరోజు నీ వాక్యం మీద నా జీవితాన్ని కట్టుకునే కృప నాకివ్వు. నా పాపములను క్షమించు. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు. నన్ను, నా కుటుంబాన్ని నీ రాకడ కొరకు ఇప్పుడే సిద్ధపరచు. యేసు శక్తిగల నామంలో మేమడుగుతున్నాము. ఆమెన్. ఈ ప్రార్థన మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే, ఎప్పటికీ దేవుని పక్షానే నిలబడతాను అని నిర్ణయించుకుంటే, కమెంట్స్లో నేను నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాకడకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.